దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము అన్ని విషయంలో ఫలించాలి. ఏం చేయాలి? మనం అన్ని విషయంలో ఫలించాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి. భూ సంబంధంగాను, ఆత్మీయానుసారంగాను, శరీరానుసారంగాను అన్ని విషయంలో మనం ఏం కావాలి? ఫలించాలి. నువ్వు ఫలించాలి, వర్ధిల్లాలంటే మొట్టమొదటగా నువ్వు భూ సంబంధంగా, శరీర సంబంధంగా వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా ఆత్మీయానుసారంగా నువ్వు వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి? ఆత్మానుసారంగా. ఈరోజు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఆత్మానుసారంగా ఉంటే ఏ విధంగా వర్ధిల్లుతాడు? శరీరానుసారంగా ఉంటే అది మనల్ని నశింపజేస్తుంది. చాలా మంది శరీర విషయంలో మాత్రమే వర్ధిల్లాలి, లేదంటే భూ సంబంధంగా మాత్రమే వర్ధిల్లాలని కోరుకుంటారు. ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని తక్కువ మంది ఆలోచిస్తుంటారు. అయ్యో, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, సో దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు, అది మాత్రమే మనము అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే ప్రిన్సిపల్ ఉంటుంది. ఏదైనా ఒకటి ప్రిన్సిపల్ ఉంటుంది. ఏదైనా ఒకటి మనం చేయాలన్నా, ఏదైనా ఒకటి దీవించబడాలన్నా ఒక ప్రిన్సిపల్, సూత్రం అనేది ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో మనందరికి తెలుసు, వెరీ బిగినింగ్ యేసయ్య చెప్పినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు తన యొక్క వాక్యంలో, మీరు వర్ధిల్లాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవెనకరంగా ఉండాలి, నీ కుటుంబములకు దీవెనకరంగా ఉండాలి, నీ బ్రతుకు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, నువ్వు నడిచే నడకను బట్టి అనేక జనులు మార్పు చెందాలి. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు, నువ్వు మార్పు చెందాలి. ఎప్పుడు ఒకే విధంగా స్టాగ్నెంట్ గా అంటే ఏంటిదో కదలకుండా ఒకే రకమైన జీవితమును కలిగి ఉంటే అది క్రైస్తవ జీవితం కాదు అంటున్నాడు. క్రైస్తవ జీవితం అంటే నువ్వు వర్ధిల్లాలి, 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 అన్ని విషయంలో వర్ధిల్లాలి. దేవుడు ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏమున్నదంటే, దేవుడు అంటున్నాడు నువ్వు వర్ధిల్లాలి అంటే మొదట ఏం చేయమంటున్నాడు? ఆయన రాజ్యమును. ఎవరి రాజ్యమును? దేవుని రాజ్యమును నువ్వేం చేయాలి? వెదకాలి. ఏం చేయాలి? వెదకాలి. దేవుని రాజ్యము మనకెక్కడ దొరుకుతుంది? ఆయన రాజ్యముని వెతకండి అంటున్నాడు. ఎంత స్పష్టంగా! ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. ఇదేంటిది? దేవుడు చెప్తున్న ప్రవచనాత్మకమైన మాట. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నా కొరకే చెప్తున్నాడు యేసయ్య. వేరే ఎవరికి చెప్పట్లేడు. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వర్ధిల్లాలి. నీకు కావాల్సిన అన్ని నువ్వు వాటి వెనకాల పరిగెత్తడం కాదు. నీకేదైతే అవసరం ఉన్నదో, ఇది లేదు అది లేదని వాటి వెనకాల నువ్వు పరిగెత్తడం కాదు. దేవుడు అంటున్నాడు అవి నీ వెనకాలంగా రావాలి అంటున్నాడు. ఏం చేయాలంటున్నాడు? దేవుడు ఎలా ప్రిన్సిపల్ని ఎలా పెట్టినాడు చూడండి. నిన్ను ఎంత ఎత్తులోకి హెచ్చరించిందో చూడండి. ఆయన మాటతోటి నిన్ను ఎంత ఉన్నత స్థితిలో పెట్టినాడో చూడండి. ఏమంటున్నాడు దేవుడు? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వాటి వెనకాల, ఏటి వెనకాల? డబ్బుల వెనకాల, వస్త్రముల వెనకాల, ఆహారం వెనకాల, లేదంటే మంచిగా బంగ్లాలు కట్టుకునే వెనకాల, వాటి వెనకాల పరిగెత్తుతున్నారు, వాటి గురించి చింతిస్తున్నారు, వాటి గురించి దిగులు పడుతున్నారు. కానీ
మనకు చెప్తున్నాడు దేవుడు, మీకు ఇవన్నీ కావాలని నాకు తెలుసు, ఇవన్నీ మన యొక్క అవసరతలు, ఇది ప్రతి వ్యక్తికి కావాలి. మంచి వస్త్రములు కావాలి, మంచి ఇల్లు కట్టుకొని ఉండాలి, లోకంలో మంచి స్థితిని కలిగి ఉండాలి. ఇది దేవునికి తెలుసు నీకు అవసరమైనవని. కానీ దేవుడు అంటున్నాడు, వీటిని మాత్రమే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వీటిని గురించే నీ ధ్యానం ఉంటే నువ్వు వర్ధిల్లలేవు. ఏం చేయలేమంటున్నాం మనం? దేవుడు, నువ్వు వర్ధిల్లలేవు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏముందంటే, నీ అంతటా నువ్వు ఎంత సంపాదించుకోగలుగుతావు, నీ అంతటా నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేవు. దేవుడు అంటున్నాడు, మీకు ఇవన్నీ కావాలని నాకు తెలుసు కనుక నువ్వు మొట్టమొదట నా రాజ్యమును ఏం చేయాలి? ఎవరి రాజ్యమును వెతకాలి? ఇహలోక రాజ్యమును కాదు, ఈ లోక రాజ్యమును కాదు మనం వెతకాల్సింది, దేవుని రాజ్యమును వెతకాలి. దేవుని రాజ్యము మనం ఎక్కడ కనుగొంటామంటే, దేవుని యొక్క వాక్యమును మనం చదివినప్పుడు మనం దేవుని యొక్క రాజ్యమును వెతుకుతున్నట్టే. దేవుని యొక్క రాజ్యమును వెతకడం అంటే ఏంటంటే, ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ వాక్య ప్రకారము, ఆ మాట ప్రకారము నువ్వు ప్రవర్తించాలి అని అర్థము. దేవుని యొక్క రాజ్యములో ఆయన నీతి ఎలా ఉంటది, ఆయన నీతిని మనము వెతకాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికితే దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో, నీకేం కావాలో, నీకేం కావాలో అవన్నీ నా వెనుకలు వస్తాయి. ఎలా వస్తాయి చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను. చాలు. దేవుడు ఏమడుగుతున్నాడు? ఆయన ఏమడుగుతున్నాడు అంటే, నా యందు మీరు నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండడం అంటే ఎలా మనం ఆయనలో నిలిచి ఉంటాం చెప్పండి? దేవుడు స్పష్టంగా అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా యందు నిలిచి ఉండండి. అందరితోటి ఆగిపోతున్నాడు దేవుడు. అప్పుడు నేను కూడా మీలో నిలిచి, దేవుడే మీలో ఉంటానంటున్నాడు. మనమందరం ఏమడుతూ, దేవా నాకు నాలోనికి రండి, నాలోనికి రండి అంటాడు. దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుందంటే, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నేను మొట్టమొదటగా నేను ఆయనలో ఉన్నానా, ఆయనలో ఉన్నానా? ఆయనలో ఉండడం అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఏమన్నారు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? అందరు చెప్పండి, ఎవరిని ధరించుకున్నారు? మీరు క్రీస్తుని. నేను ఎవరిని ధరించుకున్నాను? నేను ఎవరిని ధరించుకున్నాను? ఈ రోజు నేను ఈ చొక్కా వేసుకున్నా, ఈ షర్ట్ వేసుకున్నా, ఇది నేనేం చేస్తున్నా? ఇప్పుడు ధరించుకొని ఉన్నా. ఇది దేని కొరకు? శరీరం కొరకు. ఇది దేని కొరకు? శరీరం కొరకు. కానీ మనము ఆత్మానుసారంగా చూడాలి. నీ యొక్క ఆత్మానుసారమైన, నీకు శరీరానుసారమైన దేహం ఉన్నది, అదే విధంగా ఆత్మానుసారమైన దేహం ఉన్నది. ఏ దేహం ఉన్నది చెప్పండి? నీకు శరీరానుసారమైన దేహం ఉన్నది, అదే విధంగా అందరు చెప్పండి, ఆత్మానుసారమైన ఏ దేహం ఉన్నది నీకు? అందరు చెప్పండి, ఏ దేహం ఉన్నది? మళ్ళీ చెప్పండి, నాకు ఆత్మానుసారమైన దేహం ఉన్నది. నాకు ఆత్మానుసారమైన దేహం ఉన్నది. నాకు ఆత్మానుసారమైన దేహం ఉన్నది. సో నేను రెగ్యులర్ గా చెప్పాలి, ఐ యామ్ ఏ స్పిరిట్. నేను ఆత్మ, నేను శరీరం కాదు. మీ నిజమైనటువంటి యువర్ రియల్ మ్యాన్, నువ్వు నిజంగా జీవించేటటువంటి జీవితం ఇప్పుడు ఏ జీవితం తెలుసా? ఆత్మానుసారమైనటువంటి జీవితము. నువ్వు శరీరానుసారమైనటువంటి జీవితమును నువ్వు జీవించట్లేదు. కారణం ఏంటో తెలుసా?
కారణం ఏంటిదో తెలుసా? మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నాము. ఎవరిలోనికి? చెప్పండి, ఎవరిలోనికి? క్రీస్తులోనికి బాప్తిసం పొందినాము. దాని యొక్క అర్థం ఏంటిదంటే మనము శరీరానుసారంగా చనిపోయిన వాళ్ళము. ఏ విధంగా చనిపోయిన వాళ్ళము? శరీరానుసారంగా మనము సంపూర్ణంగా చనిపోయిన వాళ్ళము. శరీర సంబంధమైన విషయముల మీద మనకు కోరికలు ఉండకూడదు. శరీరానుసారమైన కార్యములని గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి ఉంటది కదా, ఆ యొక్క వాక్యములలో, ఆ మాటలలో అవి మనలో ఉండకుండా చూసుకోవాలి. శరీర సంబంధమైన వాటి విషయంలో మనం జీవించకూడదు, మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఇప్పుడు నేనేం చెప్పినా మనము క్రీస్తును ధరించుకున్నాము. ఎక్కడ ధరించుకున్నాము అంటే ఆత్మలో. యువర్ రియల్ మ్యాన్, నీ నిజమైన అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు. నీకు బాహ్య దేహం ఉన్నది, అంతరంగ దేహం ఉన్నది. బాహ్య దేహం అంటే మనకు కనిపించేది, అంతరంగ దేహం అంటే మనం చూడనటువంటిది, మనలో నివసిస్తున్నది, మనలో ఉన్నది అంతరంగ పురుషుడు. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు. నువ్వు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆ యొక్క మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం ధరించుకుంటున్నాము? చూడండి, గలతీ పత్రికలో ఈ మాట చదువుతాం, మీకు గుర్తు పెట్టుకోవాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు మీరు చెప్పండి, నేను బ్యాప్టిజం పొందుకున్నాను, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. 3వ అధ్యాయం 27వ వచనం చదవండి. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలు, అందరు చెప్పండి, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. చెప్పండి, ఒప్పుకోండి గట్టిగా, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. ఇదే మీకు ప్రార్థన అని ప్రతిరోజు చెప్తున్నా. మీరు ఏం ప్రార్థన చేయాలంటే, మీరు బైబిల్ ఓపెన్ చేయండి, బైబిల్ మూసేయకండి. ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ని మూయకండి, కళ్ళు మూసుకోకండి. కళ్ళు ఎందుకు మనం మూసుకుంటాం ప్రార్థన చేసేటప్పుడు అంటే, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏకాగ్రత కొరకు కళ్ళు మూసుకుంటాం. నేనేం చెప్తున్నాను, మీరు బైబిల్ తెలిసి బైబిల్ని చదువుతూ ప్రార్థన చేయండి. ఏం చేయాలి? బైబిల్ని తెలిసి బైబిల్ని చదువుతూ ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని యొక్క వాక్యము నీలోనికి ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్షన్ మనకి ఎట్లా అయితే లోబడికి వెళ్తుందో, అదే విధంగా దేవుని యొక్క వాక్యం నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ వాక్యం నీలోనికి ఇంజెక్ట్ అవుతుంది. ఎట్లా? ఇప్పుడు ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అన్నగాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది ఉన్నాను, ఇప్పుడు నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. హల్లెలూయా. నువ్వు రెగ్యులర్ గా చెప్పాలి, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను, నేను శరీరానుసారంగా జీవించట్లేను, నేను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు చెప్తుంటావో నీ జీవితము మెల్లమెల్లగా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంటది, చేంజ్ అయిపోతుంటది. నువ్వు ఎన్ని సంవత్సరములుగా బైబిల్ మూసేసి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసిన ఆ జవాబు రానటువంటి ఫలితాలకి నేనేం చెప్తున్నా, బైబిల్ ఓపెన్ చేసి నువ్వు దేవునికి ప్రార్థన చేయి, ఈ మాట చదివి ప్రార్థన చేయి. దేవునిలో ఉన్న శక్తి అది నీలో నుండి విడుదలవుతుంటది. హల్లెలూయా. దేవుని శక్తి ఎలా మనలో నుండి విడుదలవుతుంది? మనం దేవుని యొక్క వాక్యముని చదివి ఆ వాక్యముని మనము ప్రార్థన చేసినప్పుడు, ఆ వాక్యముని మనము ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? నీ సొంత మాట కాదు, దేవుడు చెప్పిన మాట, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. వెంటనే సైతాను నిన్ను చూసినప్పుడు నిన్ను చూడదు, ఎవరిని చూస్తుంది? నీ యొక్క శక్తిని, నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మని. దురాత్మను నిన్ను చూడవు, నీలో ఉన్న దేవుని యొక్క శక్తిని. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఎఫెసీ పట్టణములను వెళ్ళి, ఏ పట్టణము? ఎఫెసీ పట్టణం అంటే విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్ళి పౌలు దయ్యములను వెళ్ళగొట్టిండు, రోగులను బాగు చేసిండు. ఈవెన్ ఆయన చేతి యొక్క కర్చీఫ్
నడికట్టు అంటే బెల్ట్ తాకినా కూడా దయ్యములు రోగములు వెళ్ళిపోయినాయి, దయ్యములు వెళ్ళిపోయినాయి, రోగాలు వెళ్ళిపోయినాయి. ఆయన శరీరం ధరించినటువంటి వస్త్రం వేసుకున్న పట్టుకున్న దయ్యములు ఏమైపోయినాయి, వెళ్ళిపోయినాయి. అది చూసిరు కొంతమంది చూసిరు యవన బిడ్డలు. ఒక సమాజ మందిరం అంటే చర్చ్ యొక్క అధికారికి 7 మంది కుమారులు ఉన్నారు. ఆయన పేరు స్కేవా. ఆయనకి 7 మంది ఉన్నారు. ఇంకా దేశంలో ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ దేశంలో కొంతమంది చూసి ఏం చేసిరు, యేసునామంలో పౌలు వచ్చి యేసునామంలో దయ్యమ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాయి. దురాత్మలారా వెళ్ళిపోండి, రోగములారా వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతున్నాయి. ఇది చూసిరు, ఓహో ఇది ఈజీనే కదా, యేసునామమును ఉపయోగించడం ఈజీనే కానీ అని చెప్పి వాళ్ళు కూడా ఏం చెప్పారు, యేసునామంలో దయ్యములు వెళ్ళిపోమన్నాయి. ఆ దయ్యం గుర్తిస్తున్నది చూడండి. 7 మందిని పౌలు చెప్తే వెంటనే లోబడుతున్నది దయ్యములు. అదే దయ్యము ఈ 7 మందికి యేసు ప్రభువుని గురించిన జ్ఞానం లేదు, యేసు ప్రభుతోటి సహవాసం లేదు, యేసు ప్రభు దగ్గర ప్రార్థన లేదు. ప్రార్థన లేని వ్యక్తి, వాక్యం లేని వ్యక్తి, సహవాసం లేని వ్యక్తి ఎవరైనా కూడా దయ్యములను వెలగొడితే చాలా డేంజర్. ఎవరు? ప్రార్థన లేని వ్యక్తి, వాక్యం చదివిన వ్యక్తి, సహవాసం దేవుని యొక్క సహవాసం లేని వ్యక్తి రోగముల చేత ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినా, దయ్యములను వెలగొట్టినా అది చాలా డేంజర్. అందుకే చాలా మంది ఏం చెప్తారు, నేను దయ్యములను వెలగొడతాయి, నా మీద పడతాయేమో, నన్ను పీడిస్తాయేమో, రోగముని వెలగొడితే ఆ రోగం ఉన్న వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే ఆ రోగం నాకు వస్తుందేమో అని ఎందుకు వాళ్ళు భయపడతారంటే కారణం దేవునితో సహవాసము వారికి లేకపోవడము, దేవుని యొక్క వాక్యము వారిలో లేకపోవడము, దేవుని యొక్క వాక్యముని ప్రార్థన లేకపోవడం వలన ఈ అన్ని సందేహాలను వస్తాయి. ఇక్కడ స్కేవ యొక్క కుమారులు, వాళ్ళకు యేసు ప్రభుతో ఎక్కువ సహవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఇక్కడ కేవలం పౌలు ఏ విధంగా అయితే చేసిందో అదే విధంగా వీళ్ళు చేసిరు. వెంటనే దయ్యం అంటుంది, ఏయ్ నాకు పౌలు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, మీరెవరు నన్ను వెళ్ళిపోమనడానికి, ఎవరు మీరు వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఆ 7గురిని ఏం చేసింది, వస్త్రములు లేకుండా వాళ్ళని పరిగెత్తించి కొట్టిందట. ఎంత డేంజర్ చూడండి. దేవునితో సహవాసం లేకుండా దయ్యములు ఏం చేస్తున్నాయి, పౌలులో ఉన్న దేవుణ్ణి గుర్తిస్తుంది, పౌలులో ఎవరున్నారు గుర్తుపడుతున్నది. అందుకనే పౌలు చెప్పట్లేడు, ఎవరు చెప్తున్నారు, యేసయ్య ఆయనలో ఉండి ఆజ్ఞాపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఏదైనా ఒక ఆజ్ఞ చెప్తే ఆ ఆజ్ఞని ఇక్కడ పాటిస్తున్నారు మన నల్గొండలో. అంటే కారణం ఏంటిది, ఆయనకు అధికారం అనేది ఉన్నది. ఎవరి మాట వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు, నరేంద్ర మోడీ చెప్పిన మాటని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళ సొంత మాట చెప్పట్లేదు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఆ మాటకి లోబడుతున్నారు, లేదంటే భయపడుతున్నారు. అదే విధంగా ఆత్మీయ మండలంలో కూడా, ఆత్మలో కూడా నీవు చెప్పట్లేవు, నీలో దేవుడు ఉన్నాడు కనుక నీవు దయ్యములను వెలగొడితే అవి నిన్ను కాదు చూసేది, ఎవరిని చూస్తాయి, నీలో ఉన్న యేసయ్యని. అదే చెప్పండి, ఎవరిని చూస్తాయి, నీలో ఎవరున్నారు. ఇక్కడ ఏమున్నది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు, క్రీస్తుని. శరీరానికి కాదు ఎల్లప్పుడు చూడలే, నేను స్పిరిట్, నేను క్రీస్తుని ధరించుకున్నానయ్యా, నాలో క్రీస్తున్నాడు. ఈ యొక్క ఏం రావాలి నీకు, నీ యొక్క మనసు ఈ విషయంలో నూతన పరచబడాలి. అంటే నీ యొక్క మనసు దానిని అంగీకరించాలి, రియాలిటీలోకి రావాలి. నువ్వు ఏదైతే చూస్తున్నావో అది నిజముగా నాలో ఉన్నది, యేసుని నేను ధరించుకున్నాను అనేది నీకు రావడానికి నువ్వేం చేయాలి, ప్రతిరోజు ఈ వాక్యముని ఏం చేయాలి, ప్రార్థనలో చేయాలి. ప్రతిరోజు నీకు సమయం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి, నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను. ఈ మాట చెప్తుంటే ఏమైతుంది, నీ నోటి మాట చొప్పున
యేసు ప్రభుని యొక్క ఆసక్తిని బట్టి ఆయన నీలోనికి వస్తాడు. నువ్వు ద్వారమును తెరుస్తున్నావు దేవునికి. నువ్వేం చేస్తున్నావు? నీ నోటి మాటతో దేవుణ్ణి కాంటాక్ట్ చేస్తున్నావు. నువ్వు ద్వారము తెరుస్తున్నావు అన్నమాట దేవునికి. మనం చదివినటువంటి వచనం ఏంటిది? నాయందు మీరు నిలిచి ఉండి అప్పుడు మీ అందును నేను నిలిచి. నాయందు నిలిచి ఉండడం అంటే ఇదే. ఇప్పుడు దేవుని యొక్క వాక్యముని ఒప్పుకుంటుంటే మనం ఏమైతుంటది? ఆయన మనలోనికి వస్తుంటాడు. ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటుంటే ఆయనలో మనము నిలిచి ఉన్నట్టు. ఎందుకంటే ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏంటిదంటే ఆయన మాట ప్రకారము నడుచుకోవడము. ఏంటిది? ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవటము. ఆయన మాట ప్రకారం మనము నడుచుకుంటున్నాం కనుక దేవుడు ఏమంటున్నాడంటే నేను నీలో నిలిచి ఉంటాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? నాయందు మీరును మీ యందు నా మాటలు. ఎంత స్పష్టంగా ఉంటున్నాయో చూడండి. దేవుని యొక్క మాటలు నీ యొక్క హృదయంలో ఉంటే, దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు నేను నీ మాట ప్రకారం నడుస్తాను. ఎవరైనా ఒకరు నువ్వు చెప్పింది వింటే వాళ్ళు చెప్పింది కూడా నువ్వు చేస్తావు. అవునా కదా? ఎవరైనా ఒకరు నువ్వు చెప్పింది విన్నామనుకో, అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ జాన్బాబు, నేను ఫస్ట్ ఒక 1000 రూపాయలు అడిగిన. 1000 రూపాయలు అడిగినందుకు ఏం చేసిండు? నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు అదే జాన్బాబుకి 2000 అవసరం ఉన్నాయి. 2000 అవసరం ఉంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా దగ్గరికి వచ్చి అడిగిండు. అప్పుడు నేనేం చేస్తా? ఇస్తానా ఇయ్యనా? ఎందుకంటే మొట్టమొదటిగా ఆయనే నాకు 1000 ఇచ్చిండు. ఇప్పుడు నన్ను ఎంత అడుగుతున్నాడు? 2000. నేను కాదంటారా? ఒకవేళ నేను కాదంటే నేను నమ్మకమును కోల్పోయిన వ్యక్తిని. ఏమైన వ్యక్తిని? అదే విధంగా దేవుడు అంటున్నాడు, నేను మాట తప్పని వాడని. దేవుడు ఎలాంటి వాడు? మాట తప్పే దేవుడు కాదు. నువ్వన్నా నేనన్నా మాట తప్పుతాం. దేవుని వెంబడించే విషయంలో మనం మాట తప్పుతాం. దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకునే విషయంలో మనము మాట తప్పుతాం. కానీ దేవుడు ఆయన అంటున్నాడు, నేను ఎన్నడూ ఎప్పుడు కూడా మాట తప్పను. ఏం చేయడు దేవుడు మాట? ఆయన మాటలో దోషములు కనుగొందామనంట యూదులు చాలా ప్రయత్నం చేసిరంట. ఆయన ఎక్కడైనా మాటలో తప్పు చెప్తాడేమో, ఆ మాటను బట్టి ఆయన పట్టుకుంటేమోనంట అనేక సార్లు ప్రయత్నించారంట. కానీ అన్ని సార్లు వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు. అదే విధంగా దేవుడు ఈరోజు కూడా నీకు చెప్తున్నాడు, నేను చెప్పిన మాట మీద నువ్వు నిలబడితే, ఒక్క జాన్మామే 1000 రూపాయలు అడిగితే మళ్ళా 2000 అడిగితే నేను ఇయ్యలేనా అంటున్నాను. అలాంటిది దేవుడు నేనేమన్నా అన్యాయస్తుడినా? దేవుడు ఏమంటున్నాడు? మీ యందు నా మాటలు ఉంటే, దేవుడు మీకేది ఇష్టం చెప్పు, నీకేం కావాలో చెప్పు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నా మాటలు నీలో ఉంటే నీకేది ఇష్టమో అడుగుడి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అది మీకు ఇవ్వబడును, ఇస్తాడు. లేదు అన్నట్లేడు అంటున్నాడు దేవుడు. లేదని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, నెక్స్ట్ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. వావ్, ఎంత మంచిగా ఏమంటున్నాడు? మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు కాదు యాక్చువల్ గా కోరుకునేది, నేను అన్ని విషయంలో వర్ధిల్లాలని నువ్వు కాదు అనుకునేది. ఎవరంటున్నాడు? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తనే నీకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు అన్ని విషయంలో ఫలించాలి. ఏం చేయాలి? నువ్వు అన్ని విషయంలో
ఫలించాలి. ఎందుకు ఫలించాలంటున్నాడు దేవుడు? ఎందుకు నువ్వు ఫలించాలి, ఎందుకు నువ్వు వర్ధిల్లాలి, ఎందుకు నువ్వు ఉన్నత స్థితిలోనికి ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలిస్తే నా తండ్రి మహిమ పరచబడతాడు. దేవునికి మహిమ అంటే నువ్వు వర్ధిల్లితే, నువ్వు అన్ని విషయంలో మహిమ పరచబడితే నువ్వు దేవునికి మహిమ అంటున్నాడు. నీవు ఈ లోకంలో ఉన్న అన్ని సంపదలలో మన పట్టణంలో ఎవరైనా మన పట్టణంలో ఎవరు గొప్పవాడు ఐశ్వర్యవంతుడని ఎవరి పేరైనా చెబితే మనం వేరే వారి పేర్లు కాదు, మీ పేరు చెప్పేలాగా చేయాలి. మన సమాజంలోనైనా, మన యొక్క గ్రామంలోనైనా, మన యొక్క కుటుంబంలో మధ్యలోనైనా ఎవర్రా మనలో ధనవంతులు అంటే ఫలానా వ్యక్తి. ఆ ఫలానా వ్యక్తి ఎలా ఏమి లేని అతడు ఎందుకు అంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే ఒకటే కారణం, అతడు దేవుని మాట వింటున్నాడు. ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట విన్నవాడు అందరికంటే ఉన్నత స్థితిలో ఉంటాడు. దేవుని మాటను వినవాడు అందరికంటే దీన స్థితిలో, అందరికంటే నీచ స్థితిలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. దేవుని మాట వినని వ్యక్తి. దేవుని మాట విని మీరు చూడండి, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించాలి. మీరు ఫలిస్తే అది మన తండ్రికి మహిమ. మన తండ్రికి ఏంటిది? మహిమ. నువ్వు మహిమను, దేవునికి మహిమను తీసుకొని వచ్చే వ్యక్తిగా ఉండాలి. నేను దేవునికి ఏం తీసుకురావాలి? మహిమ. మనం ఫలించడం వలన మనం ఎలా ఫలిస్తాము? దేవుని యొక్క రాజ్యముని, దేవుని యొక్క నీతిని వెతుకటం వలన దేవుడు ఏమంటున్నాడు? మీకు కావాల్సినవన్నీ మీ వెనకాల వస్తాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తే మన పరలోకపు తండ్రికి మహిమ. మన తండ్రికి ఏంటిది? మహిమ. అంత మాత్రమే కదా, అప్పుడు మీరు ఫలిస్తే అప్పుడు మీరు నా శిష్యులు, నా పిల్లలు. మీరు ఏమవుతారు? నా పిల్లలు అవుతారు. మీరు ఫలిస్తేనే కదా మీరు నా యొక్క పిల్లలు అంటున్నాడు. ఈ రోజు నుంచి చెప్పండి, దేవా నీ మాటలు నాలో ఉన్నాయి, నీ మాటలు నాలో ఉన్నాయి. నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను, నేను క్రీస్తులోనికి బాప్తిసం పొందుకొని ఉన్నాను. నీ మాటలు నాలో ఉన్నాయి. నా యందు మీరున్నారు, మీ యందు నేనున్నాను. ఇప్పుడు నేను బహుగా ఫలిస్తున్నాను, నేను వర్ధిల్లుతున్నాను. నా చేతి పనులన్నింటినీ మీరు ఆశీర్వదిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వర్ధన చేస్తున్నారు. నీకు వందనాలు తండ్రి, నీకు వందనములు తండ్రి అని దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు మీరు ఏమవుతారు? వర్ధిల్లుతారు. మనం వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటిది? మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది? మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఏం కావాలి? మన యందు ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు మనము వర్ధిల్లుతాం. ఈ 2 విషయములు గుర్తుపెట్టుకుని ఇంకొక విషయం చెప్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, వెరీ వెరీ ఇంపార్టెంట్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోతారు. మళ్ళీ చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. మరి ఒకసారి చెప్పండి. ఎలా చెప్పలే? నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, నేను నూతన బలము పొందుకొని ఉన్నాను, నేను పక్షిరాజు వలె రెక్కలు చాపి
పైకి ఎగురుచున్నాను, అలేక పరిగెత్తుచున్నాను, సొమ్మసిల్లక నడిచిపోచున్నాను. హల్లెలూయా. మళ్ళా చెప్పండి, నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నాను, నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నాను. కావున నాకు దేవుడు నూతన బలం ఇచ్చి ఉన్నాడు. నేను పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుచున్నాను, అలేక పరిగెత్తుచున్నాను, సొమ్మసిల్లక నడిచిపోచున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. యెహోవా కొరకు ఎదురు చూడాలి. వెయిట్. వెయిట్ అంటే ఏంటిది? ఎదురు చూడడం అంటే ఏంటి? ఆగడం, స్టాప్. దేని కొరకు ఆగిపోవాలను? దేవుడు చెప్పేంత వరకు నువ్వు ఆగాలి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటిది? చాలా మంది మనము ప్రార్థన చేస్తాము, ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే, ఏదైనా ఒకటి చేయాలంటే ఇమ్మీడియట్ గా ప్రార్థన చేస్తాం, ఏమంటే పని ప్రారంభిస్తాం. అంటే మనం యెహోవా కొరకు ఎదురు చూడట్లేము. ఆల్రెడీ మనకు ఒక నిర్ణయం వచ్చింది, మనకు ఒక థాట్, ఒక తలంపు వచ్చింది. అది నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావు. దాని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని నామంలో ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తం అని చెప్పేసి రైట్ అని చేసేస్తున్నావు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటంటే, మొట్టమొదటగా నీకు ఒక ఆలోచన కానీ, ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఏదైనా ఒకటి ప్రారంభించాలనుకున్నా నువ్వేం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆగడం, స్టాప్, వెయిట్. దేని కొరకు వెయిట్ చేయాలి? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నూతన బలం పొందుకుంటా. నూతన బలం మన యొక్క ఆలోచన ప్రకారం మనం పనిచేస్తే మన యొక్క ఓన్ ఎనర్జీ యూజ్ చేయాలి. నీ యొక్క ఆలోచన, నీ యొక్క థాట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి, నీ ఆలోచనలను నీవు నెరవేర్చుకోవడానికి నీ యొక్క సొంత శక్తిని నువ్వు వినియోగించాలి. అంటే నీ యొక్క సొంత శక్తి అంటే నీ డబ్బును ఉపయోగించాలి, నీ యొక్క సామర్థ్యమును ఉపయోగించాలి. అన్నిటినీ నీ దగ్గర ఉన్నదంతటినీ వెచ్చించాల్సి వస్తుంది. కొన్నిసార్లు అలా చేసి ఫెయిల్ అయిపోతాం. చాలా మంది చూడండి, ఏదో ఒకటి ప్రారంభిస్తాడు, అది మధ్యలోనే ఆగిపోతుంటది. కారణం ఏంటిది? సరైన ఆలోచన, సరైన నిర్ణయం, సరైన తలంపులు లేకపోవడం వలన అదేమైపోతుంది? ఆగిపోతుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటిదంటే స్టాప్. ఏదైనా ఒకటి చేయడానికంటే ముందు నువ్వు ఆగి దేవుని ఎదుట కనిపెట్టాలి. ఇక్కడ ఏమన్నాడు? కనిపెట్టువాడు. కనిపెట్టువాడు అంటే అర్థం ఏంటిదంటే ప్రార్థన చేసే వ్యక్తి. దేని కొరకు ప్రార్థన చేయాలి? నువ్వు దేవుణ్ణి అడగాలి. దేని కొరకైతే నువ్వు ముందుకు వెళ్తున్నావో దాన్ని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీకు ఆలోచన చెప్పారు. ఒకవేళ ఓకే, ఇది నా చిత్తము, ఇది మీరు చేయాలంటే అప్పుడు దేవుడు ఏమంటే నూతన బలము. నీకు తెలియని విధంగా నువ్వు దేవుణ్ణి అడిగినావు, దేవుడు నీకు బోధిస్తాడు. ఎలా నడుచుకోవాలో ఆయన బోధిస్తాడు. నూతన బలం అంటే దానికి కావలసిన వనరులన్నీ, దానికి కావలసిన డబ్బు కానీ, పని వాళ్ళు కానీ, దానికి సహాయం చేసే వాళ్ళు కానీ, దాన్ని కట్టే వాళ్ళు కానీ అందరు నీకు సమకూరుస్తారు. నూతన బలం నువ్వు ఒక్కరివే కాదు. యెషయా గ్రంథం 45 అధ్యాయంలో ఉన్నది చూడండి. 45 అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చూడండి ఏమంటున్నాడు దేవుడు? నేనే నిన్ను పిలిచి ఉన్నాను. ఎవరు మనల్ని పిలిచింది? అందరు చెప్పండి, ఎవరు నిన్ను పిలిచింది? మనం దేవుణ్ణి పిలవలేదు, మనం దేవుని దగ్గరికి వెళ్ళలేదు, మనం దేవుణ్ణి వెతకలేదు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త వెరీ వెరీ ఇంపార్టెంట్, బై హార్ట్ చేయండి. 15వ అధ్యాయం 16వ వచనం చదవండి.
మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే నిన్ను నియమించి ఉన్నాడు. నీవు దేవుణ్ణి వెతకలేదు, నువ్వు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, నీవు దేవుణ్ణి నియమించుకోలేదు. చాలా మంది కులానికి ఒక దేవత లెక్క, కుటుంబానికి ఒక దేవత లెక్క అందరు నియమించుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు పూజించుకుంటారు కదా. అదే విధంగా దేవుడు ఏమంటున్నాడంటే, అన్య జనులలో నుండి నేను నిన్ను ప్రత్యేకంగా ఉండమని. ఎలా ఉండమని? ప్రత్యేకంగా ఉండమని. ఏ అపవిత్రమైనది నువ్వు ముట్టకుండా, ఏది నిన్ను తాకకుండా ఉండాలని నేనే నిన్ను పిలిచాను. ఏమంటున్నాడు? పేరు పెట్టి. ఏం చేసిండు దేవుడు? నిన్ను పేరు పెట్టి రా, బయటికి రా. అబ్రహామును దేవుడు ఏం చేసిండు? పిలిచిండు. ఎప్పుడు? వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విగ్రహారాధికులు బొమ్మలు తయారు చేసి అమ్ముతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ అపవిత్రతలో నీవు ఉండకుండా వాటిని విడిచిపెట్టేసి నేను నిన్ను పిలుస్తున్నా, నా మాట వినన్నాడు. మనమందరం అబ్రహాం సంతానము. అబ్రహామును పిలిచినట్టు దేవుడు ఈ రోజు నిన్ను నన్ను పిలిచినాడు. బయటికి రా. అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఉండడానికి, అపవిత్రత నీకు అంటకుండా ఉండడానికి దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని ఏర్పాటు చేసుకోలేదు. నీకు ఆ జ్ఞానం లేదు. దేవుని వెతికే జ్ఞానం మనకు లేక దేవుడే నీ దగ్గరకు వచ్చిండు. ఎవరు మన దగ్గరకు వచ్చిండు? దేవుడే. దేవుడే నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఐ హావ్ చూసన్ యు. చూసన్, నువ్వు ఏర్పాటైన వ్యక్తివి. మనలో చాలా మంది అంటారు, ఆయన నన్ను ఎన్నుకోలేదు, నన్ను ఏర్పాటు చేసుకోలేదు అంటారు. తప్పు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే దేవుడే నిన్ను పిలిచిండు, దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే నియమించిన అపాయింట్మెంట్ లెటర్ అంటారు కదా. నీకు దేవుని రాజ్యంలోకి రావడానికి దేవుడే నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. ఆయన అధికారం, సర్వాధికారం నీకు ఇస్తున్నారని ఆయన నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు. ఏదైనా ఒక కంపెనీలోకి నువ్వు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి. అపాయింట్మెంట్ లెటర్ ఉంటే ఆ కంపెనీలో నువ్వే పని చేయడానికైనా అర్హుడవి. అదే విధంగా దేవుడు దేవుని రాజ్యంలో నువ్వు ఉండడానికి, దేవుని రాజ్యంలో ఆయన మాటలను బోధించడానికి, ఆయన వాక్యమును ప్రకటించడానికి, నువ్వు వర్ధిల్లడానికి, ఆయనకు మహిమ తీసుకురావడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను అపాయింట్ చేసింది. నీకే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది. యు ఆర్ మై సన్ అని ఆయన నీ పైన నా పైన ముద్ర వేసింది. వేసింది దేవుడు నీకు అపాయింట్మెంట్ లెటర్ రాగానే ఏం చేస్తారు? దాని మీద సీల్ వేసి సైన్ చేస్తాడు. దేవుడు కూడా నిన్ను పిలిచి ఏర్పాటు చేసి అపాయింట్ చేసి యేసుక్రీస్తు, ఐ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఆయన నీ పేరున సంతకం చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. దేని కొరకు? నువ్వు అన్ని విషయంలో ఫలించడానికి. ఒక కంపెనీకి వెళితే ఆ కంపెనీలో ఉన్న యజమానుడు చెప్పేంత వరకు వాళ్ళు ఏ పని కూడా చేయకూడదు. వాళ్ళకి సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి హక్కు లేదు. వాళ్ళు సొంతంగా తమ పనులు చేయడానికి హక్కు లేదు. అదే విధంగా నిన్ను దేవుడు నియమించిండు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను అపాయింట్ చేసిండు, దేవుడు నీ మీద సీల్ వేసిండు, ఆయన సైన్ పెట్టిండు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నీ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. నీ సొంత నిర్ణయం తీసుకొని దేవుడు అంటాడు నిన్నెవడు ఫెయిల్ కమ్మంటున్నాడు. సొంత నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు దాన్ని ఫెయిల్ కావాలి? దేవుడు అంటున్నాడు, వెయిట్, నా కొరకు చూడు, నన్ను అడుగు, నేను నీకు బోధిస్తాను. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను అపాయింట్ చేశాను. అపాయింట్ చేసినట్టే నువ్వు ఏదైతే చేయాలో ఆయనే నీకు బోధిస్తాడు. నువ్వేదైనా ఒకటి ప్రారంభించాలి, నూతన బలం కావాలి, దానికి కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడు. దేవుడు అన్నాడు, అంధకార స్థలములలో ఉన్న నిధులను, మరుగైన ధనములు నీకు ఇస్తాను. నీకు కావలసిన డబ్బులు ఎలా వస్తాయో తెలియదు. నువ్వు దేవుని మాట వింటే నీకు కావాల్సిన అన్ని, ఎవరు నీ గురించి మాట్లాడాలి, ఎవరు నీ మాట వినట్లేదు, నువ్వు చెప్పింది ఎవరు పట్టించుకోలేకపోతే, ఎవరు చెప్తే వింటారో దేవుడే
తీసుకొస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నడిపే ద్వారం తెలుస్తాడు ఆయన, అంతే. నువ్వేం చేయాలి? నీ పని వెయిట్. నేను దేవుని కొరకు వెయిట్ అంటే ఏంటిది? ప్రేయర్ చేస్తున్నాను, నేను దేవుని మాట వినాలి. ఆయన నువ్వు దేవుని మాట వింటే ఆయన నీ మాట వింటాడు. చెప్పినగా నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి, మీకు ఏది ఇష్టమో అడగండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు, ఓపెన్ గా చెప్తున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేనే నిన్ను నియమించాను, నా సీల్ నీ పైన వేశాను, నీకేది కావాలో అడుగు, నా కొరకు వెయిట్ చేయి, నూతన బలం పొందుకుంటాం. రోగం వచ్చిందని, బాధ ఉందని, కష్టం ఉందని చెప్పేసి మనం ఏం చేస్తాం? దుఃఖపడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దుఃఖపడడం మానే, వెయిట్, నన్ను అడుగు. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎలా వెళ్ళిపోతుంది? ఇదే ఎలా వెళ్ళిపోతుంది? హౌ కెన్ ఐ సాల్వ్ మై ప్రాబ్లం? నేను నా యొక్క సమస్యని ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలి? దేవుడిని అడగాలి. నూతన బలం పొందుకుంటావు అంటున్నాడు. ఏం పొందుకుంటావు? నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని కొరకు ప్రార్థన చేస్తే, వెయిట్ చేయడం అంటే ఏంటిది? ప్రేయర్ లైఫ్, వాక్యం చదివే జీవితం, సహవాసం చేసే జీవితం. దేవుడు అంటున్నాడు న్యూ స్ట్రెంగ్త్. అందరు చెప్పండి, ఏ బలం ఇది? నూతన బలం. అందరు చెప్పండి, ఏంటిది ఇది? చెప్పండి, నాకేముంటది? అందరు చెప్పండి, ఏమొస్తుంది నీకు? నూతన బలం. మీకు వద్దా నూతన బలము? కావాలో? దేవుడిచ్చే బలం వద్దా? నీ యాక్షన్సే, విశ్వాసమే నీ యొక్క క్రియ. చెప్పండి, దేవుడు నాకు నూతన బలం ఇచ్చిండు. బలం మీద దేవుడు నాకు నూతన బలమును ఇచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు నీకేమి ఇచ్చిండు? నూతన బలం. ఎవరిని ధరించుకున్నావు నువ్వు? అందరూ చెప్పండి, ఎవరిని ధరించుకున్నావు? క్రీస్తుని. ఏ బలం ఉంది నీకు? నూతన. పాత ఓల్డ్ లైఫ్ కాదు, ఓల్డ్ బలం కాదు. పాత బలంతో నువ్వు సాధించలేవు. పాత జీవితంతో నీవు ముందుకు వెళ్ళలేవు. పాత జీవితం ఎప్పుడైనా నిన్ను వెనక త్రోసేస్తుంది, పడద్రోస్తుంది, కృంగతీస్తుంది. కానీ క్రొత్త జీవితం, క్రొత్త బలము. దేవుడు ఏమంటాడు? పక్షిరాజు వలె, పక్షిరాజుల వలె. పక్షిరాజు అంటే ఒకటి, పక్షి రాజుల వలె అంటే మనందరికి చెప్తుంది, నువ్వు ఒక పక్షిరాజు, నువ్వు ఒక పక్షిరాజు, నువ్వు ఒక పక్షిరాజు, నువ్వే ఒక పక్షిరాజు, నీవు నేను, మనమందరం ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? పక్షిరాజులు మనము. పక్షిరాజు అంటే ఏంటిది? గ్రద్దకు సర్టెన్ సమయం వచ్చినప్పుడు దాని శక్తి ఏమవుతుంది? వీక్ అయిపోయిందని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోదంట. అంటే మన శరీరము నొప్పులు, కాళ్ళ నొప్పులు, బలహీనత, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే అది ఏం చేయదంట? కృంగిపోతుంది, ఏడవదంట. అయ్యో నాకు చేతులు, అయ్యో నాకు నడుములు, అయ్యో నాకు ఈ నొప్పి ఉందని చెప్పంట. గ్రద్ద ఏం చేయదంట? ఏడవదు. నేను పైకి ఎగరట్లేదు అంటే నేను దేవునితో సావాసం చేయడానికి ఇమ్మీడియట్ గా అదేం చేస్తుందంట? ఎవరు చూడని కొండ మీదకి వెళ్తుందంట. యెహోవాకు ఎదురు చూడడం అంటే ఏంటంటే ఎవరు నేను గమనించని రహస్య స్థలంలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునికి ప్రార్థన చేయి. రహస్య స్థలం ముందు ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఏ పనులకు వెళ్ళకుండా దేవుని కొరకు ఎదురు చూడండి. ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? ఎవరు చూడలేనటువంటి ఆ కొండ మీదకి వెళ్తుందంట. ఎవరు కూడా దాన్ని పట్టుకోలేదంట. అంత ఎత్తులోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్తున్నావు. ఎవరు కూడా నిన్ను చూడట్లేదు. రహస్యంలో ఉన్న నీ దేవుడు మాత్రమే నిన్ను చూస్తుంటాడు. ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? తన ముక్కు పొడుగైపోతుంది. ఆ ముక్కుని తనకు తానే నేల గట్టిగా కొడుతుంటుందంట తినకుండా. అదేవిధంగా నేను కూడా ఉపవాసమే. అదేం చేస్తే నేలకు ముక్కుని గట్టి కొట్టేసి ఆ ముక్కులంతటి పోయేలాగా చేస్తుందంట. తన నోటితో రెక్కలను, ఈకలను అన్నిటినీ పీకేస్తుందంట. ఆ బలం భరించలేక తనే పీకేస్తుందంట. పీకేసేసి తన యొక్క రెక్కలన్నీ పెరిగేంత వరకు, తన ముక్కంతా మళ్ళా కొత్తదిగా వచ్చేంత వరకు అంట అన్నం కూడా తినదంట. నూతన బలం పొందుకొని ఎగైన్ మరలా జంపు చేస్తుందంట. నీవు కూడా అంతే. నీ సమస్య నీకు జయించేంత వరకు దేవుని మీద ఆధారపడి తినకపోయినా పర్లేదు. మోషే 40 రోజులు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, చనిపోలేదు. యేసు ప్రభు 40 రోజులు అరణ్యములో తినలేదు, త్రాగలేదు, దేవునితో సహవాసం చేసిండు. తనకు
జవాబులు పొందుకున్నాడు. అదే విధంగా నీవు కూడా నీ సమస్యల నిమిత్తమై దేవుడి కొరకు ఎదురు చూడు. అప్పుడు దేవుడు నీకు చెప్తాడు, జవాబు చెప్తాడు. నీకేం కావాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయాలి, దేవుడు చెప్తాడు. యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏంటిదో తెలుసా? కుటుంబంలో ఆయన మొట్టమొదటి అద్భుతం చేసిండు. వివాహ జీవితంలో మొట్టమొదటి అద్భుతం చేసిండు. ఏంటిది ఆ అద్భుతం? ఏంటిది? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిండు. నీ లైఫ్ నీళ్ళలాగా సాధారణంగా ఉంటే, నువ్వు దేవుడి నీ జీవితంలో ఉంటే, దేవుడిని నువ్వు ఆహ్వానిస్తే, కానా విందుకి వాళ్ళు ఏం చేసిరు? యేసు ప్రభుని తన శిష్యులని ఆహ్వానించారు. నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి దేవుడా రండి యేసయ్యా అని నువ్వు ఆహ్వానిస్తే, నీళ్ళలాగున్న నీ జీవితంని ద్రాక్షారసంలాగా ఆయన మధురంగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు యేసయ్య? చెప్పండి, ఎలా మారుస్తాడు? ఏం దేవుణ్ణి యేసు ప్రభుని వాళ్ళు ఆహ్వానించకపోతే ఆ రోజు వాళ్ళ యొక్క వివాహమే ఫెయిల్. వాళ్ళ యొక్క వివాహం ఏంటిది? ఫెయిల్యూర్. ఎందుకంటే ద్రాక్షారసము అయిపోయింది. అది షేమ్. ఆ రోజులలో కానానులో విందు జరిగితే ద్రాక్షారసము ఒకవేళ లేకుంటే ఆ వివాహము ఫెయిల్. కానీ వాళ్ళు ఏం చేసిరు? యేసయ్యని ఆ యొక్క వివాహంలోనికి పిలిచిరు. అదే విధంగా నీ యొక్క లైఫ్ సక్సెస్ గా ఉండాలంటే, నీ లైఫ్ వర్ధిల్లాలంటే, నువ్వు ఫలించాలంటే, ఈ రోజే నువ్వు నీ జీవితంలో యేసయ్యని ఆహ్వానించండి. యేసయ్య ఏం చేస్తాడు? నీళ్ళలాగున్న నీ జీవితాన్ని ద్రాక్షారసంగా మధురంగా పక్షిరాజులాగా యవ్వన బలము చేత నువ్వు అలసిపోవంటున్నాడు, నువ్వు సొమ్మసిల్లిపోవంటున్నాడు దేవుడు, నువ్వు పరిగెత్తుతావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం చెప్తే, యెహోవా కొరకు ఎదురు చూడడంలో ఒక విషయం చెప్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 23వ అధ్యాయము 2వ వచనం, 1వ వచనం వచ్చాను. తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదును వినబడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదులకు సెలవిచ్చెను. మళ్ళీ 4వ వచనం, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడి కొరకు ఎదురు చూడడం అంటే దావీదు ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో చూడండి. దావీదుకు దగ్గర సైన్యం ఉన్నదా లేదా? ఏమన్నా ఇక్కడ ఉన్నది? మనం చదివినటువంటి 5వ వచనంలో దావీదును అతని జనులను, అతనితో పాటు చాలా మంది జనులు ఉన్నారు. యుద్ధంలో ఆరితేరినటువంటి వీరులు ఉన్నారు. దావీదు ఒక పెద్ద వీరుడు, యోధుడు. ఆయన యుద్ధము తెలిసినటువంటి వ్యక్తి. కేయిలా మీద పడి ఫిలిష్తీయులు ఏం చేశారు? కళ్ళములను, ధాన్యమును దోసుకొని వెళ్ళిపోయారు. అదే విధంగా సైతాను నీ జీవితంలో, ఫిలిష్తీయులు అంటే సైతాను నీ జీవితంలో ఏదైనా దోసుకున్నా, నీ ఆరోగ్యమును దోసుకున్నా, నీ యొక్క మనశ్శాంతిని దోసుకున్నా, నీ సమాధానమును దోచుకున్నా,
నీకు నెమ్మది లేకుండా చేస్తున్నా, నీ మనసుకు విచారం కలుగజేస్తున్నా, దుఃఖమును కలుగజేస్తున్నా, బాధను కలుగజేస్తున్నా, ఏది నీ యొద్ద ఉన్నా దోసుకుంటున్నది, దురాత్మ దోసుకుంటున్నది, దయ్యం దోసుకుంటున్నది, నిన్ను పాడు చేస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తున్నది, సంతోషం లేకుండా చేస్తున్నది. నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ నీకు తెలియకుండానే ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, దావీదులాగా నువ్వు నా కొరకు ఎదురు చూడు. దావీదు ఏం చేసిండు? దేవుని దగ్గరికి వెళ్ళిండు. స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. చూడండి, నీ సమస్య కూడా దేవునికి స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా ఏంటిది నీ సమస్య, దేని కొరకు బాధపడుతున్నావు, ఆ సమస్యను నువ్వేం చేయాలి? వివరించాలి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? 3వ వచనంలో ఏమంటున్నాడు? 2వ వచనంలో అంతటా దావీదు అన్న దగ్గర నీ పేరు పెట్టుకోండి. అంతటా రాజేష్ వెళ్ళి, స్పష్టంగా ఉన్నది, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ, అంటే ప్రార్థన చేసిందంట. దేవునికి ఏం చేసింది? విచారణ చేస్తుండు. విచారణ అంటే ఒక రోజులో అయిపోతుందా? విచారణ అంటే ఒక సమయం, ఒక నిమిషంలో, ఒక గంటలో, ఒక రోజులనే, ఒక సెకండ్లో అయిపోతుంది. విచారణ అంటే ఎన్ని రోజులు పడుతుంది? విచారణ అంటే విచారించాలి. మనకి ఇమ్మీడియట్ గా కావాలనుకోండి, ఇమ్మీడియట్ గా కావాలనుకోండి. దేవుణ్ణి అంటే శోధించిందట, విచారించిందట. ఏం చేసింది? దేవుని నీకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే విచారణ చేయి, దేవుని ఎదుట ప్రార్థన చేయి. దావీదు ఎలా అడుగుతున్నాడు? ప్రభువా, నేను కెయీలా మీదకి వెళ్ళి ఆ ఫిలిష్తీయులని హతము చేస్తానా? వాళ్ళు దోచుకొని వెళ్ళినదంతా నేను తిరిగి తెచ్చుకుంటారా? ఇలాంటి అనుభవము నీవు కలిగి ఉండాలి. ఏదైనా నీ కుటుంబంలో సమస్యలు వస్తుంటే, ఇబ్బంది వస్తుంటే, ఏదైనా నువ్వు కోల్పోతుంటే, లేదంటే అనారోగ్యం వచ్చితే, ఏదంటే నీ మనసును ఊరిక కలిసి వేస్తుంటే, ఏదైనా ఎవరైనా మన ఇంట్లో రక్షణ పొందుకోలేకపోతే, రక్షించబడకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేయడం కాదు. నువ్వు అధ్యక్షులు వాళ్ళతో మనం యుద్ధం చేయొద్దు, పోరాడద్దు, వాళ్ళతో ఓడిపోతావు. వాళ్ళతో పోరాటం ఏమైతావు? ఓడిపోతే. ఇక్కడ దావీదు దగ్గర కూడా జనులు ఉన్నారు, కేయిలవ్వ మీద పడి ఈ ఫిలిష్తీయులు అన్నింటిని దోచుకున్నారని తెలిసింది. ఇప్పుడు దావీదు కూడా డైరెక్ట్ గా దేవుని దగ్గర అడగకుండా డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం చేయొచ్చు. చేయకూడదా? చెప్పండి. చేయొచ్చు కదా అని దావీదు ఏం చేస్తున్నాడు? స్పిరిచువల్ గా మొట్టమొదటిగా దేవుని అడుగుతున్నాడు. నీ యుద్ధము, నీ యొక్క ప్రతి ప్రార్థనకి జవాబు మొట్టమొదటి ఎక్కడ వస్తుంది? స్పిరిచువల్ రంగంలో. ఎక్కడ వస్తుంది? నీ యొక్క ప్రార్థనలోనే మొట్టమొదటిగా నీ యొక్క విజయం చూస్తావు. ఎక్కడ చూస్తావు నీ యొక్క విజయాన్ని? నీ ప్రార్థనలో. ఇక్కడ దావీదు నేను కేయిలాన్ని రక్షిస్తానా లేదా అని దేవుని యొక్క విచారణ చేసింది. ఇది ఆత్మీయ పోరాటం. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు. ఆల్రెడీ అక్కడనే విజయం వచ్చేసింది. ఆయన విజయం వచ్చేసింది. నీ యొక్క యుద్ధము ఆత్మానుసారమైనటువంటి యుద్ధము. నీ యొక్క యుద్ధము శరీర సంబంధమైనది కాదు. నీ యొక్క యుద్ధం ఏంటిది? ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము. నీ యొక్క జవాబులు, నీ సమస్యకి జవాబు మొట్టమొదటిగా స్పిరిట్ లో వస్తుంది, ఆత్మలో వస్తుంది. అందుకని నేనేం చెప్పినాను? నువ్వు శరీర సంబంధం కాదు, నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి. నువ్వు ఆత్మలో దేవుణ్ణి ధరించుకున్నావు. నీ యొక్క జవాబులన్నీ కూడా ఫస్ట్ స్పిరిట్ లో వస్తాయి, దెన్ ఫిజికల్. ఇక్కడ చూడండి, దావీదుకి విజయం ఎక్కడ వచ్చింది? స్పిరిట్ లో. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చిండు. దేవుడు సహాయం చేస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దేవుడు సహాయం చేస్తేనే, దేవుని యొక్క విచారణ చేస్తేనే. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా దేవుణ్ణి అడగకపోవడం వలననే నీ యొక్క హృదయంలో విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, సమస్యలు ఉంటాయి. దేవుణ్ణి అడిగితే నీ యొక్క విజయముని నీ కళ్ళతో నువ్వు చూస్తావు. ఇక్కడ దావీదు ఏం చేసింది? దేవుని అడిగి దేవుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళు. వాట్ ఏ గుడ్ న్యూస్. ఎలా చెప్తున్నాడు చూడండి దేవుడు, వెళ్ళు. విచారణ, వెయిట్. తినలేదు, తాగట్లేడు,
దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తుంది, నేను వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, డైలాగ్ ప్రేయర్. మనము ప్రార్థన చేసే యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, అతను వెంబడి లేసిపోతాం. ఇది వన్ వే ప్రేయర్. అంటే నీవు మాత్రమే దేవుడు టక చెప్పేస్తున్నావు, ఆ తర్వాత దేవుడు రీప్లే ఇచ్చేదానికి మనం వెయిట్ చేస్తలేం. ఇక్కడ దావీదు దేవుడిని అడుగుతుంది, నేను వెళ్ళొద్దా ప్రభు, వెళ్ళొద్దా ప్రభు, ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోవట్లేదు. వెళ్ళొద్దా చెప్పండి దేవా అని ఆయన దగ్గరికి దేవుడు రాలే. నీ దేవుడు కూడా ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా రాలేడు. ఒకవేళ వస్తే నువ్వు భయపడతావు తెలుసా, ఎందుకంటే దేవుడు ఆత్మ. ఒక ఆత్మను చూస్తే మనం ఎక్కడెక్కడ భయపడతాం కదా, భయపడతాం. ఎవరైనా ఎట్లా భయపడ్డారా? శిష్యులు ఏం చేశారు? నడి సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంది, అయ్యో భూతము, అయ్యో భయపడతాం. మన దేవుడు అంటే, భయపడకండి నేనే. యేసు ప్రభు స్వరం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కానీ పేతురు ఏమంటున్నాడు, అది నువ్వే అయితే అని క్వశ్చన్ చేస్తున్నా, అది నువ్వే. మనం కూడా అంతే చేస్తాం, నువ్వేనా క్వశ్చన్ చేస్తామో చేయరా. ఆల్రెడీ 3 years ఆయనతో పాటు కలిసి తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఆయనతో పాటు పరిచర్యకి వెళ్తున్నాడు. అయినా కానీ ఇది నేనే అని చెప్పిండు. ఆయన స్వరం విన్నాడు, యేసయ్య రూపం చూసినాడు. అయినా కానీ ఏమంటున్నాడు, నువ్వే అయితే నన్ను నీ నీళ్ళ మీద ఎంత అమనమ్మకం ఉంటుంది చూడండి. నేను కూడా దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడతాడని నేను చెప్తే మన ఇమ్మీడియట్గా రిటర్న్ క్వశ్చన్ ఏంటిది, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఇక్కడ దావీదు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, నేను దేవునికి ప్రార్థన చేసినా ఆయన నాకు జవాబు ఇచ్చిండు. మనం కూడా అంతే, దేవుడు డైరెక్ట్గా నీ దగ్గరికి రాని ఇట్లా ప్రార్థన చేయండి. నేనేం చెప్పినా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ ఆల్రెడీ క్రీస్తుని ధరించుకున్నారు. నీ స్పిరిట్ మ్యాన్, ఇది బాహ్య శరీరము నీది, కానీ నీకు ఇంకొక శరీరం ఉన్నది, ఆత్మ శరీరము. ఆత్మ శరీరమే యేసుక్రీస్తు. ఆ యేసయ్య నీలో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ బయట కనిపించే పరిస్థితులను బట్టి ఆయన నీ లోపటి నుండి, ఇది బాహ్య శరీరము, అంతరంగ శరీరము, అంతరంగ పురుషుడు. యేసయ్య నీలో ఉంటాడు, ఆయన నీలో ఉండి నువ్వు వెయిట్ చేయాలి. ఆమేన్ అన్న తర్వాత నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. మౌనంగా ఉంటే నీ యొక్క సమస్య ఏదైతే ఉన్నదో, నాకు సమాధానం లేదు ప్రభు, నాకు సమాధానం కావాలి, ఈ సమాధానం కొరకు నేనేం చేయాలి, ఎలా చేయాలి అని దేవుని అడిగిన తర్వాతకి నువ్వేం చేయాలి? ఆమేన్ అని చెప్పేసి వెళ్ళిపోద్దా వెంటనే. ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు నోరు తెరవద్దు, సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే మౌనంగా ఉండాలి, వెయిట్. ఆయన ఏం చెప్తున్నాడో విను, బయట నుంచి వినబడదు. ఎందుకంటే దేవుడు బయట లేడు, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. ఇప్పుడు ఇది నేను ధరించుకున్నా, ఇది నా మీదనే ఉన్నది, బీరువాలో లేదు, ఇంట్లో లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఇది నేను హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్కి నాతో పాటు క్యారీ. అదే విధంగా ఇప్పుడు నేను క్రీస్తుని ధరించుకున్నా, నేను ఎక్కడ ప్రయాణం చేసినా, నేను ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా ఆయన నాలోనే ఉంటాడు. ఆయన నాలో, ఎందుకు? నేను ఆయన ఏం చేసినా ధరించుకున్నా. ఇది నేను ధరించుకున్నాను కనుక నేను ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు నేను ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా బయట నుంచి వినపడదు. ఈ షర్టు బీరోలో ఉన్నది ఇప్పుడు. ఇక అదేవిధంగా ఆయన బయట లేడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? నా లోపల ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడి నుండి వినాలి? ఇన్సైడ్. ఈ బయట అయితే ఇక్కడ కనబడాలి, కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఇన్సైడ్, లోపల నుండి దేవునికి స్వరం వినిపిస్తుంది. ఇక్కడ దావీదుకు కూడా అంతరంగంలో నువ్వు వెళ్ళు, నువ్వు ఫిలిష్తీయులని చేయిస్తా. హల్లెలూయా, గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నువ్వు ఫిలిష్తీయులని ఏం చేస్తానంటున్నాడు? ఫిలిష్తీయులని చెప్పండి. ఫిలిష్తీయులని నిశ్చయముగా నీ చేతికి అప్పగించేదను అని అంటున్నాడు. సో ఇంకొక దగ్గర దేవుడు చెప్తాడు, నువ్వు స్ట్రాటజీ చెప్తాడు దేవుడు ఆయన.
నువ్వు వీళ్ళని జయించాలంటే ఇక్కడంగా వెళ్ళు. నువ్వు జయించాలంటే ఇది నల్గొండ పట్టణం కదా, ఇదిగో జనులు క్లాక్ టవర్ దగ్గర వస్తున్నారు, నువ్వు క్లాక్ టవర్ దగ్గర వెళ్ళకు. నువ్వు ఎలా వెళ్ళవు? ఇదిగో భాస్కర్ టాకీస్ దగ్గర నుంచి నువ్వు వెళ్ళు, వాళ్ళని నువ్వు జయిస్తావు అని దావీదుకి దేవుడు స్ట్రాటజీ చెప్తున్నాడు. అదే విధంగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు నీకు ఎలా జవాబు వస్తుంది, నీ సమస్య ఎలా వెళ్ళిపోతుంది. ఒకవేళ నీకు అనారోగ్యం ఉన్నది, ప్రభువా ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాను, ఈ టాబ్లెట్ నాకు పడుతుందా పడదా, లేదంటే ఏ టాబ్లెట్ వెళ్ళాలి, ఏ టాబ్లెట్ నా యొక్క రోగాన్ని, నా శరీరంలో ఉన్న ఇబ్బందిని తొలగించేస్తుంది. లేదా ప్రభు నా దగ్గర ఇన్ని డబ్బులు మాత్రమే ఉన్నాయి, ఈ డబ్బుతోటి నా దగ్గర చాలా అప్పు ఉన్నది, కానీ ఈ అప్పు తొలగిపోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఈ డబ్బులని నేను ఎలా రొటేట్ చేయాలి, లేదంటే ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఎక్కడైనా నీ డబ్బులతో నేను ఏదైనా ఇంకేమైనా చేయాలా, దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్తాడు, నువ్వేం చేయాలో ఆయన నేర్పిస్తాడు. నీ దగ్గర ఎంత ఉన్నదో, నీ దగ్గర ఉన్న దానితోటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చెప్పండి, నా దగ్గర ఏదో ఉన్నది, నాకు ఇంత అప్పు ఉన్నది, నా దగ్గర ఇదే ఉన్నది, నాకు ఇంత అప్పు ఉన్నది, కానీ ఇంత డబ్బులతోటి నా అప్పును నేను తీర్చలేను. ప్రభు నా శరీరంలో అనారోగ్యం ఉన్నది, కానీ నా దగ్గర డబ్బులు లేవు అక్కడికి వెళ్ళడానికి, కానీ ఈ రోగం ఎలా వెళ్తుంది? నువ్వు నన్ను బాగు చేస్తావా? నువ్వు నన్ను నీ హస్తంతో తాకి ముట్టి స్వస్థపరుస్తావా? లేదంటే దీని కొరకు నువ్వు ఏదైనా వేరే మార్గం ఏదైనా నా కొరకు సిద్ధం చేసినావా? నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి ప్రభువా, నేను ఎలా వెళ్ళాలి? దేవుణ్ణి అడగండి, విచారణ చేయండి. దేవుడు నీకు మార్గమును బోధిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఇది. నెంబర్ 1 ఏంటిది? మనం ఫలించి వర్ధిల్లాలంటే నెంబర్ 1 ఏంటిది? మనము దేవుని రాజ్యమును మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతకాలి. నెంబర్ 2 ఏంటిది? ఆయన యందు మీరును, మీ యందు ఆయన నిలిచి ఉండాలి. నెంబర్ 3 ఏంటిది? నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. నీ ఓన్ నిర్ణయం తీసుకో, స్వంత నిర్ణయం, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకోనవద్దు. నేను జ్ఞానిని కదా ప్రభు అని అనుకోవద్దని. నీకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, నేను ఈ పని చేస్తే సక్సెస్ అవుతాను నీకు తెలుసు, నేను ఈ పని చేస్తే ఇది అయిపోతుందని నీకు తెలుసు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోనక దేవుణ్ణి అడుగు. కొన్నిసార్లు నువ్వు ఫీల్ అయిపోతావు, నీకు తెలుసు కూడా. చాలాసార్లు మనం కర్రీ చేస్తాం, ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి ఫీల్ అయితే నీకు వండడం రాదా? వస్తుంది. అందుకనే వంటలు వండేటప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయి. నువ్వు వండే వంట ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎవరికి అనారోగ్యం రాదు. కోపపడుకుంటా, బాధపడుకుంటా, ఏడుచుకుంటా చేసినావు అనుకో, వాళ్ళకు కూడా ఏడుపు, రోగము, బాధ అన్నీ ఉంటాయి శరీరం. నువ్వు ప్రేమతో దేవుడికి ప్రార్థన చేస్తావు, అది అనాయింటెడ్, అభిషేకించబడినటువంటిది. నీ శరీరంలో ఏదైనా రోగం ఉన్నా వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక స్ట్రాటజీ. దేవుడు చెప్పు చేయి. నువ్వు రోజు ప్రార్థన చేసి అన్నం వండు, ప్రార్థన చేసి కూర వండు. నువ్వు తినే దాంట్లో నా యొక్క మహిమ చేత దాన్ని నింపు. వాళ్ళు తింటుండగానే వాళ్ళకు స్వస్థత వస్తుంది. ఏమొస్తుంది? వాళ్ళకు శరీరానికి నూతన బలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుడికి బోధిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మీకు దేవుడు చెప్పినట్టు ఆయన మీతో మాట్లాడినట్టు మూడు విషయము చాలా స్పష్టంగా దేవుడిని అడగండి. దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేనే నిన్ను నియమించాను, నేనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను నీకు. ఇప్పుడు అదే విధంగా దేవుడు అంటున్నాడు, ప్రభువా నేను కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నీ రాజ్యమును నేను మొదటగా వెతుకుతాను, నీ నీతిని నేను మొదటగా వెతుకుతాను. నాకు కావాల్సినవి కాదు, నా అక్కర్లని కాదు,
నా సంతోషమును కాదు నేను వెతికేది ప్రభువా, నీకు ఇష్టమైనది నాయన, నిన్ను మాత్రమే, నీ రాజ్యమును, నీ నీతిని నేను మొదటగా వెతుకుతాను దేవా. అదే విధంగా నాయన నువ్వు నా యందును, నేను నీ యందును నిలిచి ఉండే విధంగా, నీ మాటలు నాలో నిలిచి ఉండే విధంగా నాయన ఇదిగో నేను ఉంటానని నీకు వాగ్దానం చేస్తున్నాను తండ్రి. నేను ఎప్పుడు కూడా తప్పిపోను. నేను అదే విధంగా నాయన నీ కొరకు నేను ఎదురు చూస్తాను, నేను వెయిట్ చేస్తాను తండ్రి. ప్రతి విషయంలో నూతన బలము పొందుకునేంత వరకు నీ శక్తిని నేను సంపాదించను. దావీదు వలె నాయన ఏ విధంగా అయితే నీ ఎంత విచారణ చేస్తున్నాడు, అదే విధంగా నేను కూడా విచారణ చేస్తాను నాయన. నీ మాటలు నేను వింటాను, నీ స్వరమును నేను వింటాను. నాయన నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోను. నేను జ్ఞానిని కదా అని నేను అనుకోలేదు, నీ జ్ఞానం మీద నేను ఆధారపడతాను ప్రభు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మనకి యేసు నామములో ఒక తీర్మానం ఇప్పుడే తీసుకోండి. ఈ 3 తప్పకుండా నా జీవితంలో కనిపిస్తాయి ప్రభు. ఒక తీర్మానం నేను తీసుకుంటున్నాను. ఎస్ లార్డ్, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నన్ను పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నేను తీసుకుంటున్న ఈ తీర్మానంలో నేను కట్టుబడి ఉండాలి, నేను కట్టుబడి ఉంటాను, నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. పరిశుద్ధాత్మ దేవా, నీవే నా సహాయకుడు అని యేసయ్య నిన్ను నాకు ఇచ్చి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నాకు నిన్ను ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. దేవుని అడగండి, నాకు సహాయం చేయండి, నాకు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ 3 విషయంలో నేను దేవునికి నమ్మకంగా ఉంటానని నాయన, ఇదిగో నువ్వు నీ యొక్క సహాయంతో నేను ముందుకు వెళ్తానని దేవునికి ఇదిగో మాట ఇస్తున్నాను ప్రభు, మాట ఇస్తున్నాను. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మీరు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరు నాకు సహాయం చేస్తున్నందుకే వందనము, వందనము, వందనము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకు వందనము, స్తోత్రములను చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. సమస్తమైన మహిమను మీకే చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించండి.